ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చివరి విడత పోలింగ్ కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మండల కేంద్రాల నుంచి ఎన్నికల సామాగ్రిని సిబ్బంది తరలిస్తున్నారు. మూడో విడతలో 494 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో 45 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం కావడంతో మిగతా స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఉమ్మడి జిల్లాలో చివరి విడత ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఆయా మండల కేంద్రాల నుంచి ఎన్నికల సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సామాగ్రి ఇచ్చి పంపిస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. ప్రస్తుతం గుడిహత్నూరులో ఉన్నాం. గుడిహత్నూరు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ పాయింట్ నుంచి పోలింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ సామాగ్రి పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 494 జీపీల్లో ఈ మూడో దశకు సంబంధించిన పోలింగ్ జరగబోతుంది. రేపు ఉదయం పోలింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇటువైపు అధికారులు మరోవైపు పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఆయా జిల్లాలకు సంబంధించి ఇటు మంచిర్యాల, కొమరంభీం, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు సంబంధించి పోలింగ్ సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ అనేది ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. మనం నిర్మల్ జిల్లా విషయానికి వస్తే 133 జీపీల్లో 330 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 1126 వార్డులకు సంబంధించి ఎన్నికలకు నోటిఫికేషన్ ఇయ్యగా ఏకగ్రీవమైన 331 వరకు ఉన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 45 చోట్ల ఏకగ్రీవం అయ్యాయి సర్పంచ్ పదవులు. అందులో మెజార్టీ స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ మద్దతుదారులే విజయం సాధించిన పరిస్థితి. ఇక మొత్తం ఈ 20 మండలాల్లో 494 జీపీలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ కాగా 45 జీపీలు ఏకగ్రీవం అయ్యాయి. కొమరంభీం జిల్లాలో 4 మండలాల్లో 108 జీపీలకు నోటిఫికేషన్ విడుదల కాగా ఇందులో 2 పంచాయతీలు ఏకగ్రీవం కాగా మరో 2 పంచాయతీలకు నామినేషన్లు రాలేదు. అయితే 104 జీపీలకు ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక ఆదిలాబాద్ జిల్లాలో 6 మండలాల్లో 151 పంచాయతీలకు నోటిఫికేషన్ విడుదల కాగా 30 జీపీలు ఏకగ్రీవం అయ్యాయి. ఒక జీపీలో నామినేషన్సే రాలేదు. ఎందుకంటే అది రిజర్వేషన్ ఒకటి ఉంటే అక్కడ జనం ఒకరు ఉంటే రిజర్వేషన్ ఒకరికి రావడంతో అక్కడ నామినేషన్ వేసే వాళ్ళే లేరు. 120 జీపీల్లో ఎన్నికలు జరగనున్నాయి. మంచిర్యాల జిల్లాలో మొత్తం 5 మండలాలకు సంబంధించి 102 జీపీలకు ఎన్నికలు జరగనుండగా 4 చోట్ల ఏకగ్రీవం అయ్యాయి. ఈ విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే ఈ మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం జిల్లాలో పోలీసులు పకడ్బందీ ఏర్పాటు చేశారు. ఇప్పటికే కొమరంభీం జిల్లాలో 16 మంది మావోయిస్టులను పట్టుకున్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఎక్కువగా ఏదైతే రూరల్ ఏరియాకు సంబంధించి తిర్యాల మండలంలో ఈసారి ఇప్పుడు చివరి విడత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలీసులు పకడ్బందీ ఏర్పాటు చేశారు. 1000 మందికి పైగా పోలీస్ పహారా మధ్య ఎన్నికలు జరగబోతున్నాయి. ఇటు ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లాలో, అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో సైతం ఒక్కొక్క జిల్లాలో 1000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటు అధికార యంత్రాంగం పోలింగ్కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాలుగా ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి సామాగ్రి పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. ఆయా జీపీలకు ప్రత్యేక వాహనాల్లో పోలింగ్ స్టాఫ్ బయలుదేరుతున్నారు ఇక్కడ నుంచి అయితే చెప్పచ్చు. ఇది ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, ఎన్టీవీ, గుడిహత్నూరు నుంచి.